శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు మనం 12, 13 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ ఇంకా వివరిస్తున్నారు. ముందు శ్లోకంలో నన్నే ఎవరు ఆశ్రయించుకుంటారో, నన్నే కోరుకుంటారో వాళ్ళకు నన్నే పొందుతారనే విషయం చెప్పారు. చెప్పిన తర్వాత మన్నాంటి వాళ్ళకి సందేహం వస్తుంది. మరి అన్నీ నువ్వే ఇచ్చేటప్పుడు మేము ఎందుకు అందరి దేవతను పూజిస్తున్నాం అనే సందేహం మనకు వస్తుంది కదా. దాన్ని ఆయనే ప్రశ్న వేసుకొని ఆయనే మనకు జవాబు చెప్తున్నారు. అది ఆయన దగ్గర గొప్పతనం. అలా అడుగుతారేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం, కోరికతో, కాంక్షతో అంటే కోరిక, ఇది కావాలి అది కావాలని కోరుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళు అలా కోరుకున్నప్పుడు కర్మణాం సిద్ధిం, అలాంటి కర్మలు కోరుకొని కర్మలు చేస్తే వాళ్ళకు సిద్ధిం ఫలితం వస్తుంది. యజంత ఇహ దేవతాః, ఏ విధంగా యజంత అంటే పూజ చేయాలి, ఆరాధించాలి. ఇహ ఈ లోకంలో దేవతాః ఇతర దేవతలను కూడా ఆరాధించాలి. ఆరాధిస్తే వాళ్ళు నీవు కోరికను కోరికలు తీరుస్తారు అని చెప్తున్నాడు. ఇది మనకు ముందే చెప్పేశారు. 3వ అధ్యాయంలో అన్నాద్భవంతి భూతాని అనే శ్లోకంలో మనకు చెప్పేశారు. ఏం చెప్పారు? వేదాల ప్రకారంగా యజ్ఞాలు చేయాలి. యజ్ఞం చేస్తే యజ్ఞం ద్వారా అగ్నిదేవుడి ద్వారా దేవతలకు హవిస్సులు పోతే ఆ దేవతలు సంతోషిస్తే మనకు వర్షాన్ని కురిపిస్తే, మనకు పంటలు పండితే, మనకు ఆహారం వస్తే, ఆహారం తీసుకుంటే జీవులు ఉద్భవిస్తే ఇది ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుందని మనకు 3వ అధ్యాయంలో చెప్పేశారు విషయం. చెప్పిందని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మనకి సందేహం వస్తుంది. ఆయన్నే పట్టుకోమని చెప్తున్నాడు కదా, అలాంటప్పుడు ఇందుకు మిగతా దేవతలను పట్టుకోవాలి, ఇంతమంది దేవతలు ఎందుకు? మనకందరికి వచ్చే ప్రశ్న ఇదే కదా. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ఆరాధించాలి అని మనం అనుకుంటుంటాం. నిజానికి మనం ఆరాధించే దేవతలంతా ఎవరు? శక్తి స్వరూపాలు. ఆ శక్తులంతా ఎవరివి? ఆ పరమాత్మవే. వాళ్ళకేం సపరేట్గా ఏం లేవు. అన్నీ ఆ భగవంతుడివే. అన్నీ విశ్వమంతా వ్యాపించింది ఆ పరమాత్మే. ఆ పరమాత్మ శక్తి అంతటా వ్యాపించి ఉంది. అంతర్దేవతల్లో ఉంది ఆ శక్తి. ఆ దేవతా శక్తులంతా మన శరీరంలో కూడా ఉన్నారు. ఆ శక్తి లేకపోతే మన మనుగడ జరగదు. మన జీవన విధానం జరగాలంటే, మన జీవితం జరిగిపోవాలంటే దానికి దేవత అనుగ్రహం కావాలి. అది ముందే చెప్పేశారు ఆ విషయం. మన శరీరం వచ్చేదే దేవతల అనుగ్రహంతో వస్తుంది. అటువంటి దేవతా అనుగ్రహం అనుక్షణం మనకు ఉండాలి. పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఈ జీవిత యాత్ర జరగాలంటే దేవతా అనుగ్రహం ఉంటేనే మనకు జరుగుతుంది. ఇది మన వాళ్ళు గుర్తించారు కాబట్టి మనకు మన జీవితంలో ఇది పెట్టేశారు. ఏది ఈ పూజా విధానాన్ని పెట్టేశారు. అన్ని ప్రతిదానికి పెట్టేశారు. ఇప్పుడు మనకి పంచభూతాల అనుగ్రహం లేకపోతే మన జీవితం ఏం జరుగుతుంది? పంచభూతాల్లో ఎవరున్నారు? భూమి. మనం నిద్రలేగానే ముందు భూమికి నమస్కరించే కాళ్ళు పెట్టి నడుస్తున్నాం. ఎందుకు పెడుతున్నాం? మనం ఆ భూమి నిలబడున్నాం కాబట్టి. కనీస ధర్మం మనం చేస్తున్నాం. ఆ భూమాత యొక్క అనుగ్రహంతో మనకు పంటలు వస్తున్నాయి. ఆ భూమాత యొక్క అనుగ్రహంతోనే మనం నడుస్తున్నాం. ఆ భూమాత వల్లే మనకు అన్నీ లభిస్తున్నాయి. మన జీవన విధానం అంతా దాంతో జరుగుతోంది. అందుకని మనం ఉండేది భూమి మీదే, నిలబడింది అక్కడే, తిరిగేది అక్కడే, తినేది అక్కడే, తాగేది అక్కడే, అన్నీ అక్కడవే. పంచభూతాల్లో ఉండే సమస్త శక్తులు ఈ భూమికే వస్తున్నాయి కదా. ఆకాశతత్వము దీంట్లోనే ఉంది, దీంట్లోనే జలతత్వం ఉంది, దీంట్లోనే అగ్ని ఉంది, దీంట్లోనే అన్నీ ఉన్నాయి భూమి మీదే. అవి లేకపోతే మన జీవితం ఏం జరుగుతుంది? పొద్దున్న నిద్రలేక నువ్వు అగ్ని వెలిగించకుండా నీ జీవితం జరుగుతుందా? నీళ్ళు తాక్కుంటే నీ జీవితం జరుగుతుందా? ఏవి జరుగుతాయి? వాళ్ళంతా దేవతలే కదా. ఆ దేవతలు మన శరీరంలో కూడా ఉన్నారు కదా. అందుకనే ఆయన చెప్పాడు యజ్ఞంగా చేయమన్నాడు. ముందే చెప్పేశాడు. అది కూడా వేదాల్లో చెప్పినట్టుగా చేయమన్నాడు. వేదాలు ముందు ఇచ్చి వేదాల్లో ఏ విధంగా నీకు యజ్ఞం చేయమని చెప్పబడిందో ఆ విధంగా నువ్వు చెయ్యాలి అని చెప్పేశాడు.
అందుకే మనం ఏ పని చేసినా యజ్ఞం ప్రకారంగా చేస్తుంటాం. మనం చేసే ఉదయం నిద్ర లేచిన నుంచి మనం తినే తిండి కూడా మన లోపల అగ్నిగుండంలో వేస్తున్నట్టుగా భావిస్తుకొని మనం భోంచేస్తున్నాం. అంటే మనం చేసే ప్రతి క్రియ కూడా మనం యజ్ఞంగా చేస్తున్నాం. పొద్దున్న నిద్ర లేచి ఏ పూజ చేయాలన్నా ముందు, మనం ఏ పని చేయాలన్నా ముందు వినాయకుడికి నమస్కారం పెట్టి చేస్తున్నాం, యజ్ఞాలు జరగకూడదని చెప్పి. ఆయన ఎక్కడున్నాడు? మన మూలాధార చక్రంలో కూర్చోన్నాడు. బయట పెట్టి పూజ చేస్తున్నాం కదా, లోపలే కూర్చోన్నాడు ఆయన. మన లోపల ఉన్న శక్తిని మనం బయట పెట్టి పూజ చేస్తున్నాం కదా. వాళ్ళ అనుగ్రహంతోనే మన జీవితం జరుగుతుంది. అసలు వాళ్ళని యాక్టివేట్ చేసుకుంటున్నాం. మనలో ఉన్న శక్తిని యాక్టివేట్ చేసుకుంటూ పాజిటివ్ థింకింగ్తో మనం పనిచేస్తున్నాం. ప్రతిదీ మన జీవితంలో అన్ని అనుగ్రహం, వాళ్ళ దేవత అనుగ్రహంతోనే మన జీవితం జరుగుతోంది. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయాలంటే ఇంద్రుడి యొక్క శక్తి లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు. ఇంద్రుడి శక్తే కదా మన ఇంద్రియాలని పనిచేయడం. అలాగే మనకు సూర్యశక్తి ద్వారానే మన కళ్ళు పనిచేస్తున్నాయి. సూర్యశక్తి ద్వారానే మన జీవశక్తి వస్తుంది. అందుకని నిద్రలేగా సూర్యుడికి నమస్కారం పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? మనకు అంత శక్తి ఇస్తున్నాడు. శక్తి స్వరూపంగా కూర్చున్నాడు. శక్తులకే మనం నమస్కారం పెట్టి పూజ చేస్తున్నాం, శక్తిని ఆరాధిస్తున్నాం. వీళ్ళందరిలో సమిష్టి శక్తిగా కూర్చున్నవాడు ఆ పరమాత్మే అసలు. ఈ విషయం కూడా మనకు తెలుసు. అది తెలుసుకున్నవాడు జ్ఞాని అయ్యి ఆయనే కావాలని కోరుకొని మోక్షాన్ని పొందుతున్నాడు. కానీ మనము ఎక్కడెక్కడ కాంక్షతో, కోరికలతో ఏం చేస్తున్నాం? ఫలితం కోసం ఆశించి మనం కర్మలు చేస్తున్నాం. కర్మలు అంటే పూజలు చేస్తున్నాం, ఆశ్రయిస్తున్నాం, దేవతలను ఆశ్రయిస్తున్నాం. వాళ్ళు తీర్చేస్తున్నారు. ఎందుకు తీరుస్తున్నారు? వాళ్ళు మనకు అనుగ్రహిస్తున్నారు కూడా. మనం అడిగితే మన కోరికలు మన జీవిత యాత్ర జరగడానికి కోసంగా ఆ కోరికలు వాళ్ళు తీరుస్తున్నారు కూడా. కాబట్టి అదే మనకు ఆదిశంకరాచార్య సౌందర్యంలో చెప్పాడు, త్రయాణం దేవానాం త్రైగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా. అమ్మ నీకు చేసే పూజే ఆ దేవతలు కూడా పూజ చేసినట్టు చెప్పేశాడు. అలా ఏదో చెప్పాడు ఆయన. అంటే ఆయన తెలుసుకున్నాడు, జ్ఞాని కాబట్టి. ఇంతమంది శక్తులు మాకు అనుగ్రహిస్తున్నా ఈ అందరికీ మూలశక్తివి నువ్వే అని ఆయన తెలుసుకున్నాడు, జ్ఞాని కాబట్టి. మనం ఈ భూమి మీద ఉండే మన జీవన విధానం ఎంతమంది అనుగ్రహిస్తారో వాళ్ళని మనం ఆశ్రయిస్తాం, వాళ్ళు అనుగ్రహిస్తుంటారు. అదే జరిగేది. అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. క్షిప్రం, వెంటనే ఫలితం కావాలని కోరుకుంటాం. క్షిప్రం అంటే వెంటనే. హి మానుష, ఎందువల్ల అంటే మానుషే లోకే, ఈ మనుషులోకంలో ఉండే మనుషులంతా కూడా ఏం కోరుకుంటారు? వెంటనే ఫలితం రావాలని కోరుకుంటారు. వాళ్ళ జీవితంలో వచ్చే ప్రతి సన్నివేశానికి, ప్రతి విషయానికి వెంటనే ఫలితం రావాలని కోరుకుంటారు. సహజం అది. ఎందువల్ల? మన జీవితం జరగాలి కదా. మరి జరగాలంటే మనకు అన్నీ కావాల్సినవి. దాహమైంది, నీళ్ళు తాగాలంటే నీళ్లు కావాల్సిందే. ఆ వరుణదేవుడు అనుగ్రహించకపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి? వర్షం రాకపోతే ఎలా వస్తుంది? అందుకని వరుణదేవుడు జపం చేస్తాం, వరుణ హోమం చేస్తాం. జీవితం జరగాలంటే మరి అవన్నీ అవసరమే కదా. అందువల్ల మనం చేస్తున్నాం. సిద్ధిర్భవతి కర్మజ. కాబట్టి ఈ కర్మలు చేయడం వల్ల, ఈ కర్మలు ఏంటి, ఈ పూజా విధానం ఇవంతా మనం చేయడం వల్ల, దానివల్ల వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. సహజమే ఇది. మన జీవన దేవత జరగాలంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు పూజిస్తున్నారంటే, ఇతర దేవతలు ఎందుకు పూజిస్తున్నారయ్యా? నిన్ను పట్టుకుంటే అన్నీ వస్తాయి కదా. అంటే నేనే ఈశ్వరుని, నేనే వీళ్ళందరికీ శక్తి ఇస్తున్నా అనే విషయం అందరూ గ్రహించలేరు. జ్ఞానం వచ్చిన వాడే గ్రహిస్తాడు. అప్పటిదాకా నీ జీవిత యాత్ర జరగాలంటే మాత్రం అందరినీ ఆశ్రయించాల్సిందే, అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే. పొందాలి కాబట్టి మనకు నిత్య జీవితంలో మనకు పెట్టేశారు. మనమేం స్పెషల్గా అది తెలుసుకొని చేసేది ఏం కాదు. మనకి ఏ ఆపద వస్తే, ఇప్పుడు ఆరోగ్యం కావాలో వెంటనే మనం సూర్యభగవాన్ని ఆశ్రయిస్తాం. ఆయన అరుణ మంత్రాలో, లేకపోతే అరుణ సూక్తాలో, లేకపోతే ఆదిత్య హృదయమో చదువుకొని మనం ఆరోగ్యాన్ని పొందేస్తాం. అలాగే మనకి జీవితంలో ఏ కష్టం, ఈ పెళ్లి కావాలంటే ఈ పారాయణ చేసుకోవాలి, అవి చేసుకోవాలి, ఇవి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? అంతా ఆ దేవతను అనుగ్రహిస్తున్నారు. ఆ దేవతలకు శక్తి ఇచ్చింది ఆయనే. మనమే యజ్ఞాలు చేసి, యజ్ఞాల ద్వారా అవిసురు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ దేవత ఈ కార్యక్రమం ఆయన పెట్టేశాడు, భగవంతుడే పెట్టేశాడు. అది ఆ సిస్టమ్ పెట్టేశాడు వాళ్ళని. అందుకనే మనుషుల్లోకి అని చెప్పాడు తప్ప ఇతర లోకాలు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మనిషి పుట్టిన వాడే ఇవన్నీ చేసుకొని ఆ యొక్క దేవతను అనుగ్రహం పొందితే, నువ్వు పుణ్యకార్యాలు ఎక్కువ చేస్తే నువ్వు స్వర్గాది లోకాలకు నువ్వే పోయేది, మనమే పోయేది. మనమే పోయి స్వర్గలోకంలో ఉండే ఆ పీరియడ్ అయిపోగానే మళ్ళీ భూమి మీద మనమే పుట్టేది. అలాగే నరకప్రాయమైన చెడ్డ పనులు చేస్తే మనమే నరకలోకాలకు పోతాం,
మళ్ళీ మనిషిగా పుట్టాల్సింది. తరించాలంటే మనిషిగా పుట్టాల్సింది. తరించాలంటే మాత్రం జ్ఞానం సంపాదించుకొని ఆయన చెప్పిన కర్మయోగం చేసి తద్వారా జ్ఞానం పొంది జ్ఞానం ద్వారా నీకు మోక్షం సంపాదించాల్సింది. కానీ జీవిత యాత్ర జరగాలంటే మాత్రం అందరి దేవతల అనుగ్రహాన్ని పొందవలసింది. అందుకనే ఇతర దేవతలు ఎందుకు పూజిస్తున్నావయ్యా అంటే కాంక్షతో, కోరికలతో నీకు తీర్చుకోవాలి. ఇప్పుడు జీవితం సరిగ్గా జరిగిపోవాలంటే నీకు అందరి దేవతల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి నీవు అందరినీ ఆశ్రయిస్తావు. ఇప్పుడు మనం సరస్వతిదేవిని పూజిస్తున్నావు. విద్య కావాలంటున్నావు, సరస్వతిదేవిని పూజిస్తున్నావు. సరస్వతి కావాలా, వినాయకుడు కావాలి. విజ్ఞానం దొరికిస్తారా, ఆయన విద్యను కూడా ఇవ్వాలి. ఇద్దరిని ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధిస్తున్నాం? వాళ్ళు మనకు అనుగ్రహం, మన వాక్శక్తిలోనే కూర్చోంది సరస్వతి మాత. ఆమె అనుగ్రహం మనం పొందేస్తాం. మనలోనే మూలాధార చక్రం వినాయకుడు మనకి విఘ్నాలు లేకుండా చేస్తాడు. ఎక్కడికి పోతుందో మనం దైవనామస్మరణ చేసుకుంటూ బయటికి పోం కదా. అసలు దేవుడికి ఒక నమస్కారం పెట్టి మనం బయటికి పోతాం. ఎందుకు? మనం తిరిగి వచ్చే క్షేమంగా రావాలని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనకు ఆ దేవతలు అనుగ్రహిస్తారు కాబట్టి. ఎక్కడి దాకా అనుగ్రహిస్తారు? నువ్వు స్వర్గాది లోకాలకు పోయేదాకా అనుగ్రహిస్తారు. నరకాది లోకాలకు పోవడం కూడా అనుగ్రహిస్తారు. కానీ మోక్షం ఇచ్చేది మాత్రం పరమేశ్వరుడు ఒకడే. అందుకనే ముందు శ్లోకం అలా చెప్పి మరి ఈ శ్లోకం చెప్తున్నారు. మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకయ్యా, ఇంతమందిని ఎందుకు ఆశ్రయించాలయ్యా, ఇంతమందిని ఎందుకు పూజించాలని అడుగుతారేమో. ఎందుకు ఆశ్రయించాలంటే నేను పెట్టిన సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో నీకు అల్పమైన కోరిక, నీ జీవిత యాత్ర జరగడానికి కోసంగా, నీ కోరికలు తీరడానికి కోసంగా నువ్వు చేసుకోవాలి. ఈ కర్మలు చేయాలి. చేసినప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది. దానివల్ల నీ జీవిత యాత్ర హాయిగా జరిగిపోతుంది. అలా ఏర్పాటు చేయబడింది. కానీ వాళ్ళకు కూడా శక్తి ఇస్తోంది నేనే. ఆ దేవతలందరికీ సృష్టించింది నేనే, సృష్టించిన వాళ్ళకి నేను శక్తి ఇచ్చేది నేనే. వాళ్ళందరూ కూడా నీ శరీరంలోనే ఉన్నారు. నీ శరీరంలో శక్తి కావాలంటే వాళ్ళందరి అనుగ్రహం నీకు కావాల్సింది. ఇది ఒక సర్కిల్ తిరుగుతుంటుంది. ఆ సర్కిల్ గురించి చెప్తున్నాడు. ఇలాగే ఉంటుంది అని ముందే మనకు 3వ అధ్యాయం చెప్పిన దాన్ని వివరిస్తున్నారు. ఇంకా ఈ విషయాన్ని ఇంకా ముందు ఇంకా కొనసాగిస్తారు, ఇంకా విపులంగా చెప్తారు. కాబట్టి కాంక్షంత కర్మణం సిద్ధి, నువ్వు కాంక్షతో కర్మల సిద్ధిని ఫలితం పొందడానికి కోసంగా నువ్వు చేయాలంటే యజంత పూజ చేయాలి, ఆరాధించాలి. ఇహ దేవతా, ఈ లోకంలో నువ్వు దేవతలని ఆరాధించాలి. ఆరాధిస్తే క్షిప్రం వెంటనే, ఎందువల్ల అంటే మానుషేలోకే, ఈ మనుషులోకంలో సిద్ధిర్భవతి, వెంటనే ఫలితము నీకు లభిస్తుంది. కర్మజ, నీ కర్మల వల్ల నీకు ఫలితము ఇచ్చేస్తారు వాళ్ళు. నీ అల్పమైన కోరికలైనా కూడా, ఎంతటి కోరికలైనా కూడా వాళ్ళు తీర్చేస్తారు. ఆ దేవత వ్యవస్థ అంతా కూడా అందుకే ఉంది. అందుకనే మనం ఏం చేస్తాం, పూజ చేసేటప్పుడు దేవతను న్యాసం చేస్తారు. మగవాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళు తమలోనికి న్యాసం చేసుకొని పూజ చేస్తారు. చేయగా తర్వాత తెలిసిపోతుంది నేనే. అహమిచ్చే విభావ ఏ భవానీ, లలితా సహస్రనామం చదివాం. అహం రూపంలో కూర్చోంది ఆత్మస్వరూపం. మా విద్య, ఆత్మ విద్య, శ్రీ విద్య మనలోనే కూర్చోంది అమ్మవారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. పోను పూజలు చేయక మనకు ఆ విషయం తెలిసిపోతుంది. నాలోనే ఆత్మగా కూర్చొని నన్నే నడిపిస్తోంది ఆ తల్లి అని చెప్పి తెలుసుకుంటూ ముందుకు పోతే అప్పుడు ఈ ముందు శ్లోకం చెప్పినట్టుగా ఏం చెప్పాడు, భజామ్యహం తదైవ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. వాడు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాను. అడే ఆ మోక్షాన్ని కూడా ఆయన ప్రసాదించేస్తాడు. అది జరుగుతుంది. అది అహం అనేది విషయం నువ్వు తెలుసుకుంటే కదా. దేహం నేనే అనుకున్నంత కాలం నీవు ఈ కర్మలు చేస్తూ ఉంటావు. కర్మలు చెయ్యాలి కూడా. అది అనుభవంలో రావడం, ఆ జ్ఞానం అనుభవంలో రావడం చాలా కష్టం కదా. ఎప్పటికో వస్తుంది. వచ్చినప్పటిదాకా నువ్వు చేయాల్సిందే. చేసే పూజలు చెయ్యాలి. కానీ నాలోనే కూర్చోన్నారు వాళ్ళు, ఆ దేవతలు అనే విషయం నీకు అనుభవంలోకి వచ్చేదాకా నువ్వు చేస్తే ఫలితం మాత్రం నీకు ఉంటుంది. అందుకే ఇంతమంది దేవతలు నువ్వు పూజ చేస్తున్నావు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. ఇంకా 13వ శ్లోకం చెప్తున్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యత్ కర్తారమవ్యయం. అంటే అయ్యా మరి దేవతలు ఎంతమంది ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు అంటే నీ వ్యవస్థలో మనుషులు ఎలా ఉన్నారు అంటే అని చెప్పేస్తున్నాడు. నేను 4 విభాగాలుగా మనుషుల్ని సృష్టించాను. ఏ విధంగా చేసాం? మనుషులకే కదా మనకు పుణ్య పాపాలు ఉండేది, మనం కర్మలు చేసేది అంతా మనుషులకే కదా ఇవ్వబడ్డాయి. మనుషులే స్వర్గాది లోకాలకు పోతున్నారు, మనుషులే
అదర్ లోకాలు కూడా పోతున్నారు. కాబట్టి మనుషులే ఇతర జీవరాశిగా పుడుతున్నారు, జంతువులుగా పక్షులుగా అంతా మనుషులే వాళ్ళ కర్మ ఫలితం అనుభవిస్తూ పుడుతున్నారు, ఆ వృక్షరాశిగా పుడుతున్నారు. కాబట్టి అటువంటి మనుషులు ఎలా ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు, చాతుర్వర్ణ్యం 4 రకాలుగా నేను వర్ణములుగా పుట్టించాను, మయా సృష్టం నా చేత సృష్టించబడ్డారు, గుణకర్మ విభాగశ కాకపోతే నేను గుణం ద్వారా కర్మ ద్వారా విభాగం చేసి సృష్టించాను. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు ఉండే గుణాన్ని బట్టి నేను విభాగం చేసేసాను. తస్య కర్తారమపి మాం కానీ నేనే కర్తనే, దేనికి నేను కర్తనే, కానీ విద్ధి నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆ కర్తారం అవ్యయం, నేను శాశ్వతమైన వాడిని, నేను మాత్రం కర్తను కాదు అని చెప్పేసి. ఇది సృష్టించానే కానీ కర్తను మాత్రం నేను కాదు, కర్తను నేనే, కర్తను కాను, రెండు చెప్పేశాడు. ఒకటే దాన్ని 2 రకాలుగా చెప్పేశాడు. అంటే అర్థమైంది. అంటే ఇప్పుడు మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది 4 విభాగాలుగా ఆయన సృష్టించాడు. దేని ప్రకారం సృష్టించాడు? గుణములు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాల ప్రకారంగా సృష్టించాడు. మళ్ళీ కర్మలు, వాళ్ళు చేసే పనులు బట్టి సృష్టించాడు తప్ప మనం ఇప్పుడు అనుకుంటున్న కులాలు మతాలు అంటూ ఏం లేవు, ఉండేదంతా ఒకటే. అందరు మానవులు నా దృష్టిలో సమానం. ఆ మానవులు కూడా వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ గుణాన్ని బట్టి నేను విభజించాను. విభాగశః నేను విభజించాను. వాళ్ళకి ఇచ్చే పని డ్యూటీ బట్టి వాళ్ళు చేసే వాళ్ళకుండే గుణాన్ని బట్టి నేను డివైడ్ చేశాను తప్ప కులాలు మతాలు అంటూ నేను డివైడ్ చేయలేదు. మనుషులు 4 రకాలు విభజించాను. ఏం పనులు చేయాలి? వాళ్ళు సత్వగుణంతో ఉండి బ్రాహ్మణులుగా ఉండి వాళ్ళు అమిత నిష్ఠతో ఉండి నన్ను ఆరాధించాలి. నన్ను ఆరాధించి దేవతలను ఆరాధించి మా వల్ల మీరేం పొందాలి? ఆ సమస్త భూమండలానికంతా కూడా ఎప్పుడు సంపదలు ధాన్యము అన్నీ మీకు లభించాలి. ఇది మా యొక్క ప్రొసీజర్. కాబట్టి భూమి మీద ఎట్లా రావాలి? బ్రాహ్మణ నిష్ఠగా పూజ చేయాలి. పూజలు చేసి యజ్ఞ యాగాది క్రతువులు చేసి నిష్ఠగా చేయాలి. అది కూడా చేసిన తర్వాత వారు చేసే కార్యక్రమం వల్ల భూమి మీదకు సంపదలు వస్తాయి. సంపదలు వస్తుంది, ధనము ధాన్యము అన్నీ వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆ సంపదనంతా రక్షించడానికి కోసంగా క్షత్రియుడు అనేవాడిని పెట్టాను. మానవుల్ని వాళ్ళ యొక్క పనులను బట్టి పెట్టాం. తర్వాత దాన్ని పాలించే రకంగా పెట్టాం. వచ్చిన సంపదను రక్షించడానికి పాలించడానికి కోసంగా ఒక వ్యవస్థ పెట్టాం. క్షత్రియుడు అనేవాళ్ళని పెట్టాను. దాన్ని మళ్ళీ సామాన్య మానవుడి దాకా అందే రకంగా సంపద అందే రకంగా ఏర్పాటు చేయడం కోసంగా వైశ్యుడు అనే వాళ్ళని పెట్టి వాళ్ళు వ్యాపారం చేసి ప్రతి ఒక్కళ్ళకి అందే రకంగా ఏర్పాటు చేశారు. మళ్ళీ దాంట్లోనే మళ్ళీ అదొక్కటే కాదు, సంపద వచ్చిన దాన్ని సంపద ముడి పదార్థం ఇచ్చాను. ఆ ముడి పదార్థాన్ని మళ్ళీ వస్తువులుగా ఉత్పత్తి చేయడం కోసంగా శూద్రుడు అనే వాళ్ళని సృష్టించాను. కాబట్టి ఈ 4 విభాగాలు నేను కర్మల బట్టి విభజించాను. మళ్ళీ వాళ్ళ గుణాలు బట్టి విభజించాను. సత్వగుణంతో ఉన్నవాడు శాంతంగా ఉండి వాడు తపస్సే జయంగా పెట్టుకొని వాడు యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. మళ్ళీ క్షత్రియుడైన వాడి పరాక్రమంతో వాడు ప్రజలందరినీ కాపాడాలి, పాలించాలి. అది వాడి డ్యూటీ. వాడు రజోగుణంతో చేయాలి. రజోగుణం లేకపోతే వాడు చేయలేడు. కాబట్టి వాడికి రజోగుణం ఉండాలి. వాడికి సత్వగుణం తమోగుణం 3 ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ వాళ్ళు ఇది ఎక్కువగా చేయాలి. రజోగుణం పెంచుకొని వాడు ఆ పని చేయాలి. ఇంకా వైశ్యులు వచ్చేసరికి వాళ్ళలో కూడా రజోగుణం ప్లస్ సత్వగుణం 3 ఉంటాయి. కానీ 3 కూడా రజోగుణంతోనే వాళ్ళు వ్యాపారం చేయాల్సి వస్తుంది. కొద్దిగానే, అన్నీ అవి ఎక్కువగా ఉండవు, కొద్దిగానే ఎక్కువ ఉంటాయి. వాటితోనే వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు లాభాలు పొందుతూ ప్రజలకు కూడా సేవ చేయాలి. అలాగే శూద్రులు అందరికీ సేవ చేయాలి. ఈ విధంగా నేను వచ్చిన ముడి పదార్థాన్ని ఉత్పత్తి చేసి అందరికీ అందే రకంగా వాళ్ళని ఏర్పాటు చేశాను. వాళ్ళు తమోగుణంతో ఉండొచ్చు, వాళ్లకు సత్వగుణం రజోగుణం ఉంటాయి, కానీ తమోగుణం పాలు ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా గుణాన్ని బట్టి కర్మను బట్టి నేను డివైడ్ చేశాను. ఈ యొక్క నా విశ్వంలో ఉండే ప్రజలను, భూమండలంలో ఉండే మనుషుల లోకాన్ని, మనుషులందరినీ కూడా 4 విభాగాలుగా వాళ్ళని నేను విభజించాను. విభజించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క స్వధర్మాన్ని, అది ముందు నుంచి చెప్తున్నాడు, 2వ అధ్యాయం వాళ్ళు చెప్పిన స్వధర్మం, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే వాళ్ళు సక్రమంగా ఉన్నప్పుడు
అందరూ కలిసి మెలిసి ఉంటారు, అందరూ హాయిగా జీవనం జరిగిపోతుంది. విశ్వంలో ఎటువంటి ఒడ్డుడుకులు లేకుండా అందరూ కలిసిమెలిసి ఒకరి యొక్క ఒకరు యజ్ఞయాగాలు క్రతువులు చేసి భూమికి సంపదలు ధనధాన్యాలు తీసుకొస్తే దాన్ని రక్షిస్తూ పాలకుడు ఉంటే, దాన్ని అందరికీ అందే రకంగా ఏర్పాటు చేసే వైశ్యుడు ఉంటే, దాంట్లో మళ్ళీ ముడి పదార్థం ఉత్పత్తి చేసి అందరికీ అందించేవాడు ఉంటే, అప్పుడు ఈ నలుగురు వాళ్ళు చేసే స్వధర్మం వల్ల అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ హాయిగా జీవిస్తారని నేను ఏర్పాటు చేశాను. ఇది నేను ఏర్పాటు చేసే పద్ధతి. తస్య కర్తారమపి, ఇది నేను కర్తనే. ఈ విధంగా 4 విభజించేటప్పుడు నేను కర్తనే చేశాను ఈ విధంగా. మాం, కానీ విద్య నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను విద్యను తెలుసుకోవడం అకర్తారం, నేను కర్తను మాత్రం కాదు. అదేంది కర్తను ఎందుకు కాదు అంటే, మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్ సూర్యభగవానుడే. సూర్యభగవానుడు మనందరికీ జీవశక్తి ఇస్తున్నాడు, మనలో అందరికి ఇస్తున్నాడు. కానీ ఆయన ముళ్ళ మీద ఎండ ఉంటాడు, మట్టి నేల మీద ఎండ కురిపిస్తాడు, బురద మీద మట్టి వస్తుంది, అన్నిట్లో చెడ్డ వాటి మీద కూడా, చెత్త కుప్పల మీద కూడా ఎండ ప్రసరింపజేస్తాడు. కానీ ఆయనకి ఏమన్నా అంటుతుందా? అది అంటదు. దాంట్లోని చెడు వాసన ఆయనకి పోతుందా? ఆయనకేం పోదు. దాంట్లోని ముళ్ళు ఆయన గుచ్చుకుంటాయా? ఏం గుచ్చుకోవు, ఆయనకి సంబంధం లేదు. ఆయన ఇచ్చేసి గమ్మునైపోతాడు. అలాగా మనకి ఈయన కూడా, భగవంతుడు కూడా మనకు అన్ని కరెక్ట్గా అన్ని ఇస్తాడు, కానీ దానికి ఏవి అంటకుండా ఆయన దూరంగా ఉంటాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. నేను శాశ్వతమైన వాడిని, నాకు మాత్రం వీటితో సంబంధం లేదు. నేను అన్నీ ఇచ్చేసాను, మీకు అన్నీ అందుబాటులో పెట్టేశాను. వేదాలు ఇచ్చేసాను. శాస్త్రం ప్రకారంగా, శాస్త్రంలో ఉన్న దాని ప్రకారంగా బ్రాహ్మణులు ఆచరించిన దానివల్ల మీకు సంపదలు వస్తే వాటిని రక్షించిన రక్షణ వ్యవస్థను పెట్టేశాను. ఆ రక్షణ వ్యవస్థ ద్వారా దాని ద్వారా వచ్చిన దాన్ని అందరికి పంచే రకంగా, వ్యాపారం చేసే రకంగా వైశ్యుని పెట్టాను. మళ్ళీ దాంట్లోంచి వచ్చిన వాటన్నింటిని కూడా ఉత్పత్తి చేసే రకంగా శూద్ర కులాన్ని పెట్టాను, శూద్ర వర్ణాన్ని పెట్టాను. కులం కాదు ఇక్కడ, వర్ణం. ఇది నేను చేసిన పని. దాంట్లో నా కర్తను నేనే, కానీ నిజానికి కర్తను కాదు, నేను శాశ్వతమైన వాడిని. ఈ విషయం నువ్వు తెలుసుకో అని అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడికి చెప్తున్నాడా? మనకు చెప్తున్నాడు ఆ విషయం. కాబట్టి మనము ఈ విషయం తెలుసుకోక అనవసరంగా మనం భగవంతుడి పెట్టిన దాన్ని వేరేగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలంటే ఏం చేస్తారు? బ్రాహ్మణులు నిష్టగా కూర్చొని వాళ్ళు ఉపాసన చేసి దానికి కావాల్సిన అనుష్ఠానం అంతా చేసుకొని దాని ప్రకారం నియమనిష్టలతో, కఠినమైన నియమాలతో పైన పాపం చేస్తారు. ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా అన్నీ చేస్తారు. వాళ్ళకు సహకరించడం కోసంగా ఏం చేస్తారు? ఆ సంపదనంతా సమృద్ధిగా ఇచ్చే రకంగా పాలకులు చూస్తారు. దాంట్లో మళ్ళీ కావాల్సిన ద్రవ్యాలను ఏర్పాటు చేసే రకంగా ఎవరుంటారు? వైశ్యులు ఉంటారు. దానికి కావాల్సిన అన్ని పందిళ్ళు వేయడం అవన్నీ చేసేవాళ్ళని శూద్రులు చేస్తారు. ఈ విధంగా పూర్వకాలంలో ఉండింది. అందరూ కలిసిమెలిసి పని చేసుకునేవాళ్ళు. ఒక పని చేస్తే అందరికీ లాభం అనే విషయం వాళ్ళందరికీ తెలుసు. అంటే ఒక యజ్ఞం చేస్తే భూమి ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది, సంపదలతో ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. ఆ విషయం అందుకని వాళ్ళందరూ పండ్లు పంచుకొని భగవంతుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అది నేను చేసిన పని అని చెప్పి మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు భగవంతుడు. ఈ విధంగా మనం భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు 12వ శ్లోకం 13వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.